ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करम्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। శ్రీమద్ రామాయణంలో ఈ పాఠన ఈ కార్యక్రమంలో మనం ఇప్పుడు అయోధ్యాకాండంలో ఉన్నాం. వాల్మీకి రామాయణంలో అంటే ఈ రామాయణం చదువుతూ ఉంటే మనకు ఈ ధర్మ సూక్ష్మాలు అవి ఒక్కొక్కటి చదువుతూ ఉంటే అనిపిస్తుంది అన్నమాట. ప్రస్తుత తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత కోల్పోతున్నారు. అంటే మనకు పాఠశాలల్లో ఇవి పాఠ్యాంశాలుగా లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. అంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితం ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా పాఠ్యాంశాల్లో చదువుకునేవారు అందరూ కూడా. ఈ విలువలన్నీ కూడా విద్యతో పాటు అందరికీ అబ్బేవి. అంటే ఈ రామాయణం మనం చదువుతూ ఉంటే ఈ యొక్క సత్యవాక్ పరిపాలన, ఈ భ్రాతృ ప్రేమ, తర్వాత ఈ సీతారాముల యొక్క ఈ అన్యోన్య దాంపత్యం, ఇలా ఎన్నో విషయాలు ఈ కథ రూపంలో మన మనసులో నాటుకుపోతాయి. అది ఈరోజు మనం అందరం కూడా నిజంగా కోల్పోతున్నారు. అది ఎప్పుడు మళ్ళీ కూడా ఇది అందరిలోనూ ప్రవేశించి ఈ విలువలు మనల్ని మళ్ళీ కూడా జాగృతం చేయాలి అని ఆశిద్దాము. మనం ఎక్కడున్నామో చిత్రకూట పర్వతం దగ్గర ఉన్నాం. చిత్రకూట పర్వతంలో ఈ శ్రీరామచంద్రుడు అక్కడ నివాసం ఉంటున్నారు. భరతుడు అక్కడ వెతుక్కుని వచ్చాడు. అక్కడికి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత శ్రీరాముడిని చూసి చాలా బాధతో ఆయన కాళ్ళ మీద పడి ఏడుస్తాడు. అయితే శ్రీరామచంద్రమూర్తి చూడగానే, భరతుడిని చూడగానే, ఏంటి ఇలా అయిపోయావు నువ్వు, నారవస్త్రాలు వేసుకున్నాడు ఆయన కూడా. ఇలా అయిపోయావు, చాలా కాళ్ళ మీద పడిన భరతుడిని పైకి లేవదీసి కుశల ప్రశ్నలు అడుగుతున్నారు. నాన్నగారు అందరూ బాగున్నారు కదా అని చెప్పి భరతుడిని ఇంకా మాట్లాడే అవకాశం లేకుండా ఆయన ఏం చేశాడు, ఈ రాజధర్మాన్ని, రాజు ఎలా ఉండాలి, మీ రాజులు అందరూ క్షేమంగా ఉన్నారు కదా నీ పరిపాలనలో అని రాజధర్మాన్ని బోధించడం ప్రారంభించాడనమాట. ఇంకా భరతుడు ఏమి చెప్పలేదు. ఇంకా తండ్రి గారు స్వర్గస్థులయ్యారని కానీ ఏ విషయం కూడా చెప్పకుండానే ఈయన చాలాసేపు రాజధర్మాన్ని బోధించాడు. భరతుడు ఏం మాట్లాడలేదు, అవన్నీ కూడా వింటూ ఉన్నాడు. వింటూ ఉండి చివరికి ఆయన ఏమంటాడంటే, ఎందుకు నాకు ఈ రాజధర్మాన్ని నువ్వు బోధిస్తున్నావు? రామస్య వచనం శ్రుత్వా భరతః ప్రత్యువాచ కిమ్మే ధర్మాద్విహీనస్య రాజధర్మః కరిష్యతి. నేను ఇప్పుడు ధర్మం నుండి విహీనుడయ్యాను. ఎందుకంటే నా అన్నగారు జ్యేష్ఠుడు రాజు అవ్వకుండా నేను రాజ్యాభిషేకం చేయించుకోవడానికి సిద్ధమయ్యాను. అటువంటిది నేను ధర్మం నుంచి విహీనుడయ్యాను, నేను ధర్మహీనుడయ్యాను. అటువంటి వాళ్ళకు నువ్వు రాజధర్మం ఎందుకు బోధిస్తున్నావు అని చెప్తాడనమాట. అలాగే శాశ్వతోయం సదాధర్మ స్థితోస్మాసు నరర్షభ జ్యేష్ఠపుత్రే స్థితే రాజన్ స కనీయాన్ రూపో భవేది. ఎక్కడైనా ఉందా మొత్తం ఈ యొక్క ప్రపంచంలో పెద్దవాడు ఉండగా చిన్నవాడు రాజు అవ్వడం ఎక్కడైనా ఉందా? ఇదంతా కూడా అందువల్ల నువ్వేం చేస్తావంటే, నువ్వు రాజు కావాలి, నేను అందుకనే నేను విన్నవించుకోవడానికి వచ్చాను అని చెప్పి అప్పుడు చెప్తాడనమాట. ఏంటంటే, మన తండ్రి గారు ఎంతో పుణ్యాత్ముడు, ఎన్నో యజ్ఞయాగాలు చేశాడని చెప్పి తండ్రిని ఎంతో ప్రశంసిస్తూ చివరికి ఏం చెప్తాడంటే, ఈ యొక్క భార్య యొక్క వశంలో పడిపోయి, ఆ మాటలకు పడిపోయి ఆయన ఏం చేశాడు, రాముణ్ణి నిన్ను వనవాసానికి పంపించాడు. వనవాసానికి పంపించిన ఆ బాధతో అతను ఏం చేశాడు, స్వర్గస్థులయ్యాడు అని చెప్పి మొట్టమొదటిసారిగా తండ్రి పరమపదించిన వార్త అన్నగారికి చెప్తున్నాడు భరతుడు. చెప్పిన తర్వాత మేమందరం కూడా తిలోదకాలు ఇచ్చాము, తర్పణాలన్నీ ఇచ్చాము, అంత్యక్రియలు చేశాము, నువ్వు కూడా ఆ పని చెయ్యి అని చెప్తాడు. ఈ మాట వినగానే రాముడు వెంటనే ఆ బాధను భరించలేక కుప్పకూలిపోయాడట, ఒక నరికేసిన వృక్షంలాగా. చెప్పి నాన్నగారు అంటే తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ విడిచి అని చెప్పి ఆయన సొమ్మసిల్లి పడిపోయాడు కింద. రాముడు పడిపోతే అప్పుడు వీళ్ళ తమ్ముళ్ళందరూ కూడా ఇటువంటి అజానుబాహు అటువంటి ఆయన కింద పడిపోయి అలాగే సొమ్మసిల్లి పడిపోయేసరికి తమ్ముళ్ళు తర్వాత సీత ఆయన దగ్గర కూర్చొని ఆయన పట్టుకుని ఏడవడం మొదలుపెట్టారు.
ఆయన మొత్తం శరీరం అంతా తడిచిపోయిందట వీళ్ళ కన్నీళ్లతో, ఆ బాధతో ఏంటి ఇలా పడిపోయాడని చెప్పేసి. అప్పుడు కొంతసేపటికి ఆయన మెలకు వచ్చింది. వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు అనమాట. ఈ వార్తను విని, అయ్యో తండ్రి ఇంకా లేనప్పుడు నేను అయోధ్యకు వచ్చి నేను ఏం చేయను, తర్వాత 14 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ అయోధ్యకు వస్తాను, వచ్చిన తర్వాత ఇంకా నాకు మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరుంటారు ఇంకా అని చెప్పి బాధపడుతున్నాడు. మీరు ఎంత అదృష్టవంతులు, భరతుడు శత్రుఘ్నుడు, మీరు తండ్రికి కావలసినటువంటి కార్యాలన్నీ కూడా మీరు చేశారు, నాకు అదృష్టం కూడా లేదు అని చెప్పి సీత వైపు తిరిగి, సీత నీ మామగారు వెళ్ళిపోయారు. అలాగే లక్ష్మణుడి వైపు తిరుగుతున్నాడు, తిరిగి మన తండ్రి ఇంక లేరు లక్ష్మణ. చూడండి, సామాన్యమైనటువంటి మనిషిలాగా ఆయన ఎంత ఏడుస్తున్నాడో చూడండి. సీతే మృతస్తే శ్వశుర పిత్రాహీనోసి లక్ష్మణ, మన పితృహీనులు అయిపోయాం లక్ష్మణ, అలాగే నీ మామగారు చనిపోయారు. భరతో దుఃఖమాచష్టే స్వర్గతం పృథివీపతిం. సో భరతుడు వచ్చి ఈ వార్తను మనకు తెలియజేశాడు అని చెప్పి ఇంకా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తూ ఉంటే అప్పుడు ఈ సోదరులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇంక తండ్రి గారికి తర్పణాలు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నారనమాట. వశిష్ఠ మహర్షి కూడా చెప్తున్నారు, ఇంక నువ్వు ఆయనకి తర్పణాలు ఇవ్వాలని చెప్పేసి మందాకిని నదీ తీరంలో. అప్పుడు రాముడు తనను తాను సంభాళించుకొని తమ్ముడికి చెప్తున్నాడు, ఇక్కడెక్కడో గార చెట్టు అని ఉంటుందట. గార చెట్టు అంటే ఏంటో తెలీదు. ఆ గార చెట్టు యొక్క విత్తనాలను తీసుకురా, వాటితో తెలగపిండి చేసి ఆ పిండితో మనం ఇప్పుడు తిలోదకాలు ఇవ్వాలి ఇక్కడ. ఎందుకంటే మన దగ్గర ఏమీ లేవు, ఇంకా అవే కదా ఉన్నది. మనం ఏదైతే భుజిస్తున్నామో దాన్ని మనం తర్పణాలు ఇవ్వాలి, తండ్రి గారికి సమర్పించాలి. దానిలో రేగుపళ్ళు ఏవో కలుపుతారు, కలిసి పిండాలు చేసి తండ్రి గారికి సమర్పించాలి. అది లక్ష్మణునితో చెప్తున్నాడు అనమాట. అవన్నీ కూడా తీసుకొని రా. మందాకిని నదీ తీరానికి వీళ్ళు వెళ్తున్నారు. ఎలా వెళ్ళాలి, అక్కడ వాళ్ళ యొక్క ఆచారం ప్రకారము ముందుగా సీతాదేవి నడవాలి, తర్వాత లక్ష్మణుడు, అంటే వయస్సును బట్టి అనుకుంటాను అది వాళ్ళ ఆచారము, తర్వాత శ్రీరామచంద్రుడు. వీళ్ళు ముగ్గురు కూడా మందాకిని నదీ తీరానికి వెళ్తున్నారు. అప్పుడు సుమంత్రుని చెప్తున్నారు. మా సుమంత్రుడు వీళ్ళందరినీ కూడా గైడ్ చేస్తున్నారు అక్కడికి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు స్నానాధికాలు ముగించుకొని ఈ దర్భలు ఉంటాయి కదా, ఈ దర్భలన్నీ అక్కడ పరిచి ఆ పిండాలు ఎలా అయితే చేస్తారో పిండ ప్రదానం వాళ్ళు చేస్తున్నారు. తండ్రిని పిలుస్తున్నాడు ఆయన, తండ్రి నేను ఇచ్చేటువంటి ఈ జలం ఏదైతే ఉందో జలతర్పణం నీకు స్వర్గలోకంలో అది ఇన్నింతలుగా ఎన్నో రెట్లు పెరిగి అది నీకు ఎప్పుడు కూడా నీకు అది లభించేటట్లు ఉండాలి. అలాగే మేము ఇక్కడ ఆరగిస్తున్నామో భుజిస్తున్నామో దానినే మీకు సమర్పిస్తున్నాము, ఇవన్నీ కూడా స్వీకరించు అని చెప్పి శ్రద్ధతో చేసేటువంటి ఆ శ్రాద్ధ కర్మలన్నీ కూడా శ్రీరాముడు సీత తర్వాత లక్ష్మణ సమేతంగా అక్కడ చేస్తున్నారు. చేసిన తర్వాత ఈ కార్యక్రమం అంతా ముగించుకొని మళ్ళీ అక్కడ చిత్రకూటల పర్ణశాలకు వచ్చారు. పర్ణశాలకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ బాధ రెట్టింపు అయిపోయి అన్నదమ్ములు నలుగురు కూడా ఒకరినొకరు పట్టుకొని ఏడుస్తున్నారట. పట్టుకొని ఏడుస్తూ అయ్యో ఇంక మనకు తండ్రి లేకపోయాడని చెప్పి ఏడుస్తున్నారు. సీతమ్మ తల్లి కూడా రోధిస్తూ ఉంటే ఆ శబ్దాలకి దూరంగా ఉన్న సైనికులు ఉన్నారు కదా, వీళ్ళందరూ దూరంగా నుంచోబెట్టారు సైనికులందరినీ. వాళ్ళకి వినిపించిందట. వాళ్ళందరూ ఏమై ఉంటుందని చెప్పి అయ్యో తండ్రి గారి గురించి వీళ్ళందరూ రోధిస్తున్నట్లున్నారు. వాళ్ళు అవకాశం కోసం కాచుకొని కూర్చున్నారు. రాముడిని చూడలేదు కదా వీళ్ళు ఇంతవరకు. భరతుడు ఏం చేశాడు, కేవలం గుహుడితోనూ కొంతమందితోనూ శత్రుఘ్నునితోనూ కలిసి వెళ్ళిపోయాడు ముందు, మీరందరూ ఇక్కడే ఉండండి అని చెప్పి. వాళ్ళందరూ కూడా ఈ అవకాశం కోసం వాళ్ళు వేచి ఉన్నారనమాట. వీళ్ళందరూ కూడా పరుగున ఇక్కడ పర్ణశాల దగ్గరకు వచ్చారు. వాళ్ళందరూ కూడా రాముడిని చూసి ఎంతో కన్నీరు మున్నీరుగా విలపించి తర్వాత ఆ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎంతో ఆత్మీయులుగా శ్రీరాముడు కౌగిలించుకున్నాడు. ఆ పురజనులందరూ కొందరు శ్రీరాముడికి నమస్కారం చేశారు, పాద నమస్కారం చేశారు. ఈ విధంగా వాళ్ళందరూ కలిసి శ్రీరాముడిని చూసామని ఆనందం ఒకవైపు, తర్వాత ఆయన ఎటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడే అని చెప్పేసి బాధ ఒకవైపు. వీళ్ళందరూ కూడా ఆ కన్నీరు ముని ఆ శబ్దాలతో మొత్తం అక్కడ చిత్రకూట పర్వతం అంతా కూడా మారుమరోగిపోయిందట. ఇంకా తరువాత ఇక్కడ వెనక నుంచి భరతుడు చెప్పాడు కదా వశిష్ఠ మహర్షికి ఏం చెప్పాడు, నా తల్లుల్ని తీసుకొని మీరు నెమ్మదిగా రండి, నేను కొంచెం తొందరగా వెళ్ళి అన్నగారిని చూసి వస్తానని చెప్పి ఈయన ముందు వచ్చేసాడు. ఇప్పుడు తల్లులందరినీ తీసుకుని వశిష్ఠ మహర్షి నెమ్మదిగా వస్తున్నారు. వీళ్ళు మందాకిని నదీ తీరానికి వచ్చారు. వచ్చిన తర్వాత దూరం నుంచి అక్కడ చూస్తే దర్భలు పరిచున్నాయి, దానిపైన ఈ పిండాలు అవన్నీ ఉన్నాయి. చూడగానే కౌసల్య బోరున ఏడ్చిందట. అదిగో చూడండి రాముడు వాళ్ళు తర్పణాలు ఇచ్చి ఉంటారు, ఎటువంటి ఆహారాన్ని ఇచ్చారో చూడండి, మహాప్రభు ఆయన మహారాజు
అటువంటి మహారాజుకి గారపిండితో చేసినటువంటి ముద్దలు ఇచ్చారు. అయ్యో ఇంక నేను ఏం చూడాలి, ఇవన్నీ చూసి కూడా నేను మరణించకుండా ఉన్నానే అని చెప్పి సుమిత్రతో అంటుంది. చూడు, రోజు కూడా నా కుమారుడు శ్రీరామునికి అక్కడి నుంచి నీటిని తీసుకొస్తాడు లక్ష్మణుడు, ఇక్కడ నుంచి అనుకుంటాను, మందాకిని నదీ తీరం నుంచి. అటువంటి చిన్న పని చేస్తున్నాడని చెప్పి నువ్వు బాధపడవద్దు సుమిత్ర. అన్నగారు అంటే తండ్రితో సమానం కదా, తండ్రికి ఈ విధంగా సేవించడం వల్ల అతనికి పుణ్యమే లభిస్తుంది. నువ్వు లక్ష్మణుడి గురించి నువ్వు అలా బాధపడదు, ఇటువంటి చిన్న పని చేస్తున్నాడని చెప్పి సుమిత్ర ఏం అనలేదు. అయినా సరే ఈవిడ ఏం చేస్తోంది అనమాట, ఓదారుస్తుంది సుమిత్రని. అది చూసి అవన్నీ చూసిన తర్వాత ఇంత సుకుమారంగా ఉన్నటువంటి శ్రీరాముడు ఇట్లాంటి తండ్రికి ఇట్లాంటి ఇచ్చే పరిస్థితి వచ్చింది. అవును కదా, వాళ్ళు ఏం తింటే అదే కదా ఇస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఇంక వేరేవి అని చెప్పి ఆవిడ చాలా బాధపడుతోందనమాట. బాధపడుతూ ఒకళ్ళనొకళ్ళు ఊరడించుకుంటూ వాళ్ళు నెమ్మదిగా చిత్రకూట పర్వతానికి అక్కడికి పర్ణశాల దగ్గరకు వచ్చేసరికి ఏమైందనమాట, ఎదురుగా రాముడు కనిపించాడు. వీళ్ళందరూ అక్కడ పర్ణశాల దగ్గరకు వచ్చి రాముడు కనిపించగానే ఇంక వీళ్ళందరూ గొల్లున, వీళ్ళే కాదు, ముగ్గురే కాదు, ఇంకా కైకేయి కూడా ఉంది అక్కడ, గుర్తుంచుకోండి. కైకేయి కూడా వీళ్ళ వెనకే వస్తుంది, ఏం మాట్లాడట్లేదు, అన్నింటినీ చూస్తుంది. తర్వాత ఈ దశరథుని యొక్క భార్యలందరూ కూడా వచ్చారు. ఆ దశరథుని భార్యలందరినీ కూడా శ్రీరాముడు ఒక తల్లిలాగా వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్లకు నమస్కారం చేశాడు. నమస్కారం చేసిన తర్వాత ఈ తల్లులందరూ ఏం చేశారో చూడండి. రాముడు ఒంటి నిండా మట్టి అంటుకుని ఉంది అక్కడ, అంటే అటు ఇటు గోడలు అన్నీ కూడా మట్టి గోడలు కదా, మట్టి అంటుకుని ఉంటే వాళ్ళ యొక్క సున్నితమైన యొక్క హస్తాలతో రాముడిని నిమురుతున్నారు. ఆ మట్టి అంతా దులుపుతున్నారట, ఏడుస్తున్నారు. తర్వాత శ్రీరాముని యొక్క ఆ మట్టిని, ఆ ధూళి అంతా కూడా వాళ్ళు దులుపుతున్నారట. దులుపుతూ ఉంటే తర్వాత రాముడు అందరికీ నమస్కారం చేస్తే లక్ష్మణుడు కూడా తల్లులందరికీ నమస్కారం చేశాడు. ఆయన్ని కూడా ఎంతో ప్రేమతో తల్లులందరూ కూడా ఆదరించారు. ఈసారి సీతాదేవిని చూసింది ఎవరు, కౌసల్యాదేవి. చూసి ఏడుస్తోందనమాట. ఎటువంటి పరిస్థితి దాపురించిందమ్మా నీకు, జనక నందినివి నువ్వు, అలాగే రాముడికి భార్యవు, అక్కడ అయోధ్య నగరంలో పట్టమహిషి కింద ఉండాల్సి నీవు ఇట్లా అయిపోయావని చెప్పి సీతాదేవిని చూసి ఈ సీత కూడా వాళ్ళందరికీ అత్తగారులందరికీ కూడా నమస్కరించింది. రాముడు వచ్చి వశిష్ఠునికి నమస్కరించాడు, తన యొక్క కులగురువు కదా ఆయన. నమస్కరించిన తర్వాత ఆయన దగ్గరే కూర్చున్నాడు, వశిష్ఠ మహర్షి దగ్గర కూర్చున్న తర్వాత భరతుడు ఏం చేశాడో వచ్చి రాముని పక్కన కూర్చున్నాడు. ఇలా వీళ్ళందరూ కూర్చోవడం చూసి ఒక్కొక్కరు వచ్చి అక్కడ కూర్చోవడం మొదలుపెట్టారు. మొత్తం అంటే అందరూ వచ్చేసారు కదా, సైన్యాధ్యక్షులు, మంత్రులు అందరూ వచ్చేసారు అయోధ్య నగరం నుండి. వీళ్ళందరూ కూడా అక్కడ కూర్చుంటే ఒక సమావేశం ఏర్పాటైపోయింది అక్కడ. ఏర్పాటైపోతే ఇప్పుడు భరతుడు ఏం మాట్లాడతాడు, రాముడు ఏమంటాడు, అందరూ కూడా ఉత్సుకతతో అక్కడ చూస్తూ ఉన్నారు. అందరూ కూడా చాలా నిశ్శబ్దంగా ఉన్నారు. అప్పుడు రాముడు అన్నాడనమాట, నాయనా భరత్, ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి, ఏంటి ఈ వేషం ఏంటి, నువ్వు ఒక రాజులాగా అలంకృతుడై ఉండాలి, ఈ నారబట్టలు ఏంటి, ఈ జటాధారి ఏంటి, ఎందుకు ఇలా ఉన్నావు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి నేను ఇది వివరంగా నాకు చెప్పు అని చెప్తే అప్పుడు భరతుడు చెప్తున్నాడనమాట. ఇంకా ఇక్కడ ఆయన బాధ అంతా ఏంటంటే లోకం అందరూ ఏమనుకుంటారు, తననేమనుకుంటారు భరతుడిని, అలాగే ఆ తల్లి అయినటువంటి కైకేయిని ఏమనుకుంటారు, తండ్రి గారిని ఏమనుకుంటారు. ఇవి రాముడు కనుక ఈ రాజ్యానికి మళ్ళీ తిరిగి వస్తే ఈ ముగ్గురు పైన కూడా అపవాదు తొలగిపోతుంది, వాళ్ళ యొక్క దోషం నశిస్తుంది అని చెప్పి పాపం అతను మనసులో ఈ రాముడు తిరిగి రావాలని కోరికతో ఆయన సంభాషణ మొదలు పెడుతున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఒక స్త్రీ కారణంగా మన తండ్రి బలహీనతకు లోనై ఇటువంటి పాపపు కార్యానికి పూనుకున్నాడు. ఆ పుత్రశోకానికి తట్టుకోలేక ఏం చేశాడు, మళ్ళీ చనిపోయాడు, ఇప్పుడు లేడు. అలాగే ఈ నా తల్లి కూడా ఈ చెప్పరాని ఘోర కార్యం చేసింది కైకేయి. ఆవిడ తల్లి కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, లేకపోతే నేను చంపేసి ఉండేవాడిని. నేనేం చేయలేకపోతున్నాను, ఎందుకని, తల్లి కాబట్టి, తల్లిని మనం వధించకూడదు. ఇప్పుడు చూడండి, అటుపక్క రాజ్యాన్ని ఆశించింది, నేను రాజ్యాన్ని పరిపాలించాలని అనుకుంది, కానీ అటు రాజ్యము దక్కలేదు, ఇటుపక్క భర్త దక్కలేదు. ఒక వైధవ్యాన్ని ప్రాప్తించుకున్నప్పుడు ఎలా ఉందో చూడ, ఆవిడ పరిస్థితి ఎట్లా ఉంది. ఇవన్నీ కూడా తీరిపోవాలంటే నువ్వు రాజ్యం ఇక్కడ అయోధ్యకు వచ్చి నువ్వు పట్టాభిషిక్తుడు అయితే కనుక అన్ని రకాల కష్టాలు కూడా తీరిపోతాయి. అసలు ఈ కోసల రాజ్యం నీదే, నీకే చెందాలి ఇదంతా కూడా, నీ ఉండగా అసలు ఎవరు దీన్ని పరిపాలిస్తారు అని చెప్పి ఆయన కాళ్ళ మీద పడి వేడుకుంటున్నాడు అనమాట. నువ్వు దీనికి మాత్రం నువ్వు ఒప్పుకోవాలి అని చెప్పేసి.
వీళ్ళందరినీ తీసుకొని నేను వచ్చాను, ఈ మంత్రుల్ని, పుర ప్రజలను అందరినీ తీసుకొని వచ్చాను. ఎందుకంటే నువ్వు వాళ్ళందరినీ తీసుకొస్తే వాళ్ళందరూ కూడా నువ్వే రాజు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళ మాట నువ్వు వింటావు కదా అని వీళ్ళందరినీ కూడా నేను తోడుకొని వచ్చాను. అందువల్ల మా అందరి ప్రార్థనను కూడా నువ్వు మన్నించాలి అని చెప్పి ఆ శ్రీరాముని పాదాలపై పడి ఆయన ఏడుస్తూ అడుగుతున్నాడు అనమాట. అక్కడ ఆ సమావేశంలో అడుగుతూ ఉంటే అప్పుడు భరతుడిని లేవదీసి శ్రీరాముడు ఆయన కౌగిలించుకొని, చూడు, నువ్వు ఉత్తమమైనటువంటి రఘువంశంలో జన్మించావు, ఇటువంటి నీకు అన్నీ తెలుసు, ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏంటో తెలుసు. అటువంటిది నువ్వు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు? తండ్రి గారు తల్లికి ఒక మాట ఇచ్చారు. ఆయన సత్యవాక్ పరిపాలన మనం అందరూ కూడా ఏం చేయాలి? మనం ఆయనకి సహకారం చేయాలి, లేకపోతే ఆయనకు దుర్గతి పడుతుంది. అక్కడ ఆయన ఆడిన మాట తప్పినట్లుగా ఆయనకు దుర్గతి పడుతుంది. లేకపోతే ఆయన ఏంటన్నమాట, స్వర్గానికి వెళ్ళి ఇంకా దివ్య దేహాన్ని పొంది ఆయన అంత చక్కగా రాజులను పరిపాలించాడు కాబట్టి బ్రహ్మలోకానికి వెళ్ళేటువంటి అర్హతను సంపాదించాడు మన తండ్రి. మనం మళ్ళీ ఇటువంటి ఆయన మాటను ఇలాగ మనం అసత్యం చేస్తే కనుక ఆయనకు మళ్ళీ నరకప్రాప్తి కలుగుతుంది. నువ్వెందుకు అన్నీ తెలుసు కూడా ఇలాగ నువ్వు మాట్లాడుతున్నావు? ఇంకొక విషయం చెప్తున్నాను, మాటికి నువ్వు తల్లిని నిందిస్తున్నావు, కైకేయిని. నువ్వు ఆవిడ నిందించొద్దు ఎప్పుడూ కూడా, ఆవిడని బాగా చూసుకో, ఇది మంచిది కాదు. నువ్వు ఇంతటి సత్ప్రవర్తన కలవాడివి, ఇంతటి ధర్మబుద్ధి కలవాడివి, నువ్వు చక్కగా అయోధ్య నగరాన్ని పరిపాలించగలవు. అందువల్ల నువ్వు ఏ మాత్రం ఆలోచించకుండా చక్కగా నువ్వు అయోధ్యని పరిపాలించు. నేనేమో ఇక్కడ ఏం చేస్తాను, ఈ వనాలకు వెళ్ళు అని నన్ను అన్నాడు కదా తండ్రి, ఆయన మాటను నేను సత్యం చేయాలి కదా, అందువల్ల నేను వనవాసం చేస్తాను. ఇద్దరం కూడా మన తండ్రిని ఆయన యొక్క ఆదేశాన్ని మనం పాటించి ఆయనకు సద్గతి కలిగేలాగా మనం ఇద్దరం కూడా మనం చేద్దాం, అదే మన ఇద్దరికి కూడా శ్రేయస్కరం అవుతుంది అని చెప్పి శ్రీరాముడు చెప్తున్నాడు. తరువాత ఆ రోజు ఎంత చెప్పినా శ్రీరాముడు వినలేదు కదా, వినకుండా ఇంకా రాత్రి అయిపోయింది, అందరూ అలసిపోయి ఉన్నారు. రాత్రంతా కూడా విశ్రమించి తర్వాత ఉదయమే లేచి మందాకిని నదీ తీరానికి వెళ్ళి సంధ్యావందనాది కార్యక్రమాలన్నీ కూడా చేశారు, హోమాదులన్నీ కూడా చేశారు. మళ్ళీ నెమ్మదిగా నిశ్శబ్దంగా ఉంది ఆశ్రమ వాతావరణం అంతా కూడా. నిశ్శబ్దంగా అందరూ అన్ని పనులు చేస్తున్నారు, ఎవరు ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పని అవ్వలేదు ఇంకా. మళ్ళీ రాముడిని ఎలా ఒప్పించాలో అని చెప్పి భరతునికి అంతా కూడా లోపలంతా కూడా చాలా ఆందోళనగా ఉంది. వీళ్ళందరూ నెమ్మదిగా ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత ప్రాతకాల కృత్యాలన్నీ జరిగిన తరువాత అప్పుడు భరతుడు నెమ్మదిగా వచ్చి శ్రీరాముడి దగ్గర మళ్ళీ కూర్చున్నాడట. కూర్చుని మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఇది నా తల్లి యొక్క కోరిక చేత ఈ రాజ్యం నాకు సంక్రమించింది, అది మళ్ళీ నీకు నేను ధారాదత్తం చేస్తున్నాను. ఇది ఒక అశ్వాన్ని గాడిదని ఎలా పోలిస్తే అట్లాగా, అశ్వం ప్లేస్లో దాని ప్రదేశంలో గాడిదని పెడితే ఎట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. నీ యొక్క స్థానంలో నేను రాజ్యాన్ని ఎలా ఉంటే అలా ఉంటుంది. అలాగే ఒక గరుత్మంతునితో ఒక సామాన్య పక్షి ఎంత తేడా ఉంటుంది, అంతటి తేడా ఉంది నీకు నాకు కూడా. ఈయన మన యొక్క తండ్రి గారు ఏం చేశారనమాట, ఈ అయోధ్య, ఈ కోసల దేశాన్ని ఒక విశాల సామ్రాజ్యం కింద దానిని అభివృద్ధి చెందించారు, ఒక మహావృక్షం చేశారు. ఎందుకంటే నువ్వు వారసుడిగా దానిని రక్షించే బాధ్యత నువ్వు చేస్తావు సక్రమంగా అని చెప్పి ఆయన ఆశతో ఈ యొక్క మహా సామ్రాజ్యాన్ని ఆయన విస్తరింపజేశాడు. అటువంటిది నువ్వు అది చేయకపోతే ఈ యొక్క కోసల దేశాన్ని పరిపాలించేటువంటి సత్తా ఇంకెవరికి లేదు, నువ్వు తప్పకుండా అక్కడ రావాల్సిందే అని చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు మన రాముడు ఏం చెప్తున్నాడంటే, సమాధానం చెప్పట్లేదు. సమాధానం చెప్పకుండా ఆయన ఏం చెప్తున్నాడు అనమాట, కూడబెట్టిన సంపదలన్నీ కూడా నశిస్తాయి, ఇవన్నీ కూడా వైరాగ్యంతో బోధిస్తున్నాడు. ప్రతి వాళ్ళు కూడా ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. అలాగే ఈ పుత్రులు కానీ తండ్రి కానీ కొన్ని రోజులు ఉంటారు, మళ్ళీ ఇవన్నీ బంధాలన్నీ ఏంటి. ఇప్పుడే ఆయన కొంచెం ముందే తండ్రి గారి గురించి అంత వెలిపించాడు కదా. ఇప్పుడు భరతునికి ఏం చెప్తున్నాడంటే, అనవసరంగా తండ్రి గారి గురించి నువ్వు బాధపడద్దు, ఈరోజు ఉంటాం రేపు పోతాం, ఇవన్నీ కూడా మనకు గుర్తుండదు. మనం ఎప్పుడు ఈ పనులు చేస్తుంటాం, మనం నడుస్తున్నా మృత్యువు మన వెనకాలుంది, మనం కూర్చున్నా మృత్యువు మన వెనకాలుంది, మనం ఏం చేస్తున్నా మృత్యు ఉంది, కానీ మనకు ఎవరికి కూడా గుర్తుండదు. అందువల్ల ఏంటంటే ఈ రోజు ఉండి రేపు పోయేవి ఇవన్నీ కూడా, వీటిని గుర్తెచ్చుకుని నువ్వు బాధపడద్దు. తండ్రి గారు వెళ్ళిపోయిన తండ్రి గారు ఆయనకి సద్గతి కలిగింది, ఆయన గురించి నువ్వు బాధపడద్దు. చక్కగా నువ్వేం చేయాలి, రాజ్యాన్ని పరిపాలించు. యథా ఫలానాం పక్వానాం నాణ్యత్ర పతనాద్భయం ఏవం నరస్య జాతస్య నాణ్యత్ర మరణాద్భయం. ఏ విధంగా అయితే పండిపోయిన ఫలానికి ఇంక రాలిపోవడమే కదా శరణ్యం, అలాగే పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణిస్తాడు, తప్పదది.
అలాగే ఇప్పుడు వాటి గురించి పోయిన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. నువ్వేం చేస్తావు, నేను కూడా వనాలకు వచ్చేసాను, నా గురించి కూడా నువ్వు ఆలోచించొద్దు. చక్కగా నీ ఉద్ధరణ ఎలా జరుగుతుంది, నీవు జీవితంలో పైకి ఎలా వస్తావు, ఆత్మోద్ధరణ గురించి నువ్వు ఆలోచించు. ఆత్మానం అనుశోచ త్వం కిం అన్యమనుశోచసి. ఎందుకు అన్ని విషయాలు ఆలోచిస్తావు అనవసరంగా? నువ్వు నీ యొక్క ఉద్ధరణ ఎలా జరుగుతుంది, నీ ఆత్మోద్ధరణ, దాని గురించే నువ్వు ఎక్కువ ఆలోచిస్తూ ఉండు. అలాగే ప్రతి వాళ్ళకి కూడా ఈ ముడతలు, శరీరం పైన ముడతలు వస్తాయి, వార్ధక్యం వస్తుంది, తలంతా కూడా నెరిసిపోతుంది, ఇదంతా కూడా ప్రకృతి సిద్ధం కదా అని చెప్పి ఈయన రకరకాలు ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. తర్వాత ఇంకో విషయం చూడండి, చాలా చక్కటి శ్లోకం ఇది. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన. యథా కాష్టంచ కాష్టంచ సమేయాతాం మహార్ణవే సమేత్య చ వ్యపేయాతాం కాలమాసాద్య కంచన. ఏ విధంగా అయితే ఒక మహాసముద్రంలో ఒక 2 కట్టెలు వచ్చి ఇలా కలుసుకుంటాయి, కొంతసేపు అయిపోయిన తర్వాత విడిపోతాయి. అలాగే మన యొక్క బాంధవ్యాలన్నీ కూడా, మన బంధుమిత్రులందరూ కూడా అందరూ కొంతకాలం పాటు అలా కలిసి జీవిస్తాం, తర్వాత అన్నీ కూడా అలా విడిపోతూ ఉంటాయి. ఇది చక్కగా ఆయన చెప్తున్నాడు అనమాట. అందువల్ల ఈ బంధాలు ఇవన్నీ కూడా నువ్వు మర్చిపో. మన తండ్రి పుణ్యాత్ముడు కాబట్టి ఆయన గురించి నువ్వేమీ ఆలోచించకుండా నువ్వేం చేస్తావంటే, నువ్వు రాజ్యాన్ని పరిపాలించు, వెళ్ళు, అయోధ్యకు వెళ్ళి నువ్వు తండ్రి ఆజ్ఞను పాటించి నువ్వేం చేస్తావంటే చక్కగా రాజ్యాన్ని పరిపాలించు అని చాలా మృదు మధురమైన వచనాలతో తమ్ముడికి ఆయన చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఈయన చెప్తున్నాడు, భరతుడు ఏం చేస్తున్నాడు, నీకు ఇటువంటి మాటలు చెప్పడం నీకే సరి, నాకు తెలుసు నువ్వు చక్కగా ఇక్కడ శ్రీరాముడి యొక్క గుణగణాలు ఆయన ప్రశంసిస్తున్నాడు అనమాట. నువ్వు దుఃఖాలకి కృంగిపోవు, అలాగే సంతోషాలకి పొంగిపోవు, నాకు తెలుసు నీ గురించి. నీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు కూడా కనిపించరు. అలాగే నువ్వు రాగద్వేషాలకు కూడా చాలా అతీతుడవు, ఆత్మ అనాత్మ జ్ఞానం కలిగిన వాడువు, అలాగే మంచి సత్వగుణ సంపన్నుడవు, మిక్కిలి ధైర్యశాలివి, సత్యసంధుడవు, సర్వజ్ఞుడవు, సర్వసాక్షివి, ప్రతిభాశీలివి, ఇవన్నీ తెలుసు. అయితే మళ్ళీ ఆయన మొదటిగా వస్తున్నాడు ఆయన. ఇవన్నీ అన్నగారిని ప్రశంసించి నీ గురించి నాకు బాగా తెలుసు, నీ సత్యవాక్ పరిపాలన ఇవన్నీ కూడా. అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే, నా తల్లి చాలా తప్పు పని చేసింది, అది నేను ఒప్పుకుంటాను. అందువల్ల నువ్వు దశరథ మహారాజుని, నా తల్లిని కూడా నువ్వు వాళ్ళ యొక్క చేసినటువంటి ఈ కార్యం నుంచి నువ్వే తీసుకొని రావాలి. ఇప్పుడు నా తల్లి ఏంటంటే నేనేం చేయలేకపోతున్నాను తల్లి కాబట్టి, ఈ నిండు సభలో నేను చెప్తున్నా ఆవిడ చేసుకున్నటువంటి దుష్కార్యం గురించి. అలాగే తండ్రి ఏమైంది, ఆయన వినాశకాలే విపరీత బుద్ధి అంటారే, ఆయనకి ఇంకా వెళ్ళిపోయే సమయం వచ్చింది కాబట్టి ఇలాంటి బుద్ధి పుట్టింది, ఇటువంటి పాప కార్యానికి ఒడగట్టాడు. అందువల్ల నువ్వేంటంటే అందరూ, ఈవెన్ నా తల్లి కైకేయి కూడా ఇప్పుడు కోరుకుంటుంది నువ్వు రాజు అవ్వాలని చెప్పేసి. నా తల్లి కూడా వచ్చింది ఇక్కడికి. వాళ్ళందరి మాట నువ్వు విని, ఈ ప్రముఖులందరూ కూడా వచ్చారు, సైన్యాధ్యక్షులు వచ్చారు, మంత్రులు వచ్చారు, వశిష్ఠ మహర్షి వచ్చారు, వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు నువ్వు కావాలని చెప్పేసి. ఈ క్షత్రియ ధర్మం నిర్వర్తించు, నువ్వు క్షత్రియునిగా జన్మించావు, ఈ క్షత్రియ ధర్మం ద్వారానే నీకు సద్గతి కలుగుతుంది. అటువంటిది నువ్వేం చేస్తున్నావు, తాపసుని కింద జీవిస్తున్నావా? ఎంత తప్పది. ఒక క్షత్రియుడు తనకు రాజ్యభారం ఉన్నప్పుడు ఒక తాపసునిగా జీవించడం అన్నది అసలు మంచిది కాదు. అలా కాకుండా నువ్వు ధర్మ మార్గంలో ఒక క్లేశకరమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని నువ్వు ధర్మాన్ని అనుసరించాలని అనుకుంటున్నావు. నేను అరణ్యంలో ఉంటూనే సత్యవాక్ పరిపాలన చేస్తూ ఈ కష్టాలు పడుతూనే నేను ధర్మ మార్గంలో వెళ్తానని అంటున్నావే. అయితే నువ్వు కష్టకరమైన మార్గాన్ని అనుసరించినట్లయితే ఈ చతుర్వర్ణాలని కూడా సంతృప్తిపరుస్తూ రాజ్యపాలన చేయడం అన్నది చాలా క్లేశకరమైనది. అటువంటిప్పుడు ఆ క్లేశకర మార్గాన్ని ఎంచుకో, రా అయోధ్యకు రా, నువ్వు అందరినీ అన్ని వర్ణాల వారిని సంతృప్తిపరుస్తూ నువ్వు రాజ్యపాలన చెయ్యి అని చెప్పి, అంటే ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా కూడా చెప్తున్నాడు భరతుడు. ఇంకొకటి చెప్తున్నాడు, 4 ఆశ్రమాల్లో కూడా గృహస్థాశ్రమం చాలా శ్రేష్టం అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకంటే గృహస్థాశ్రమంలో ఉంటూ గృహస్థులు మిగిలిన అన్ని ఆశ్రమాలను పోషిస్తారు, తర్వాత వారు కూడా భగవంతుడి వైపు వెళ్ళడానికి పాటుపడుతూ ఉంటారు. అందువల్ల గృహస్థాశ్రమం శ్రేష్టం అని చెప్పేసి ధర్మజ్ఞులు చెప్తూ ఉన్నారు. అటువంటిది ఇక్కడికి వచ్చి తాపస మార్గాన్ని ఎందుకు నువ్వు ఆచరిస్తావు? రా, చక్కటి గృహస్థుగా నువ్వు జీవించు. అలాగే నీకంటే కూడా నేను చాలా చిన్నవాడిని, తర్వాత నీ టాలెంట్ ఏమీ లేదు నాకు, అసలు రాజ్యాన్ని పరిపాలించడానికి నీతో పోల్చి కూడా నాకు ఏమీ లేదు. అటువంటిది నేను ఎలా రాజునవుతాను చెప్పు, నువ్వు రా అక్కడికి, నీతో ఎవ్వరు కూడా సాటి రారు అని చెప్తున్నారు. చెప్పి భరతుడు అంటున్నాడు, నీకు ఒక విషయం తెలుసా,
మొత్తం పట్టాభిషేకానికి అవసరమైన సామాన్లన్నీ కూడా మేము అరణ్యానికి తీసుకొచ్చేసాం. రథాలు నిండుగా ఉన్నాయి. చక్కగా వీళ్ళందరి మధ్యలో నీకు ఇక్కడే పట్టాభిషేకం చేసేస్తాం, ఒక ఇంద్రునిలాగా నిన్ను అభిషేకం చేసేసి నేను అక్కడ తీసుకెళ్తాం, రా నువ్వు ఒప్పుకో అన్నయ్య అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. ఆ తర్వాత నాకు నా తల్లికి కలిగిన కళంకం ఈ లోకంలో అందరూ ఏమనుకుంటారు నన్ను, అటువంటి తల్లికి పుట్టినందుకు నన్ను ఏమనుకుంటారు, ఆ కళంకాన్ని నేను ఎలా తొలగించుకోను. అలాగే లోకనింద మన తండ్రి ఇన్నాళ్ళు కూడా రాజ్యాన్ని చక్కగా పరిపాలించాడే, చివరిలో ఒక కళంకం వచ్చింది. ఆ భార్య మాట విని నేను ఇలాగా మహాత్ముని ఇలాగా అడవుల పాలు చేశాడని చెప్పేసి ఆ కళంకాన్ని తొలగించుకునే ఆ యొక్క అవకాశాన్ని నువ్వు ఇవ్వు అన్నయ్య అని చెప్పి అడుగుతున్నాడు. బట్ నిన్ను కాళ్ళ మీద పడి నేను వేడుకుంటున్నాను, దయచేసి నువ్వు ఒప్పుకో. ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నీ దగ్గర ఇక్కడే ఉండిపోతాను, నేను వెళ్ళను, ఈ అరణ్యంలోనే నేను ఉండిపోతానని చెప్తున్నాడు అనమాట. అయితే శ్రీరామచంద్రుడు అన్నీ విన్నాడు, కానీ నేను మాత్రం ఇక్కడి నుంచి రాలేను, తండ్రి మాటను నేను జవదాటలేను అని చెప్తాడనమాట. అందరూ కూడా ఈ భరత రామ సంవాదాన్ని చూడడానికి మునులందరూ వచ్చారట. మొత్తం అక్కడ దండకారణ్యంలో ఉన్నటువంటి మునులందరూ వచ్చి చూస్తున్నారు. వాళ్ళ యొక్క ఔదార్యం, వాళ్ళ ప్రేమ, వాళ్ళ ధార్మికత, పైనుంచి దేవతలు గంధర్వులు అందరూ కూడా పైనుంచి చూస్తున్నారట ఈ భరత రామ సంవాదాన్ని. కొంతసేపటి వాళ్ళు కూడా కిందకి దిగి వచ్చేసారట. అంటే ఇంకా ఏం మాట్లాడుకుంటారో, ఎటువంటి ధర్మమైనటువంటి వాక్యాలు మనం వినాలో అని చెప్పి ఆనందంతో పొంగిపోతున్నారు వాళ్ళందరూ కూడా. ఈ రాముని యొక్క ఈ యొక్క మనస్థైర్యాన్ని చూసి వీళ్ళందరూ ఒక పక్క నుంచి ఆనందం, వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఒక పక్క నుంచి దుఃఖం. ఆనందం ఎందుకు, ఆయన యొక్క ధర్మనిష్ట చూసి ఆనందంతో పొంగిపోతుంది వాళ్ళ మనసులు. దుఃఖం ఎందుకు, అయ్యో అయోధ్య ఇటువంటి రాముడిని కోల్పోతుంది అని దుఃఖం. సో వీళ్ళందరిలో రెండు రకాల భావాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత కానీ వీళ్ళందరూ ఏం చేశారనమాట, ఆనందంతో పొంగిపోయి అయోధ్య పురవాసులందరూ కూడా రామునికి నమస్కరించి దయచేసి నువ్వు అక్కడికి వచ్చేసాయి, అక్కడికి వచ్చి అయోధ్యని పరిపాలించు అని చెప్పి తల్లులు అందరూ కూడా రాముణ్ణి వేడుకుంటున్నారు. తర్వాత 107వ సర్గంలో మళ్ళీ అదే వీళ్ళిద్దరికి మధ్య జరుగుతోంది, సంభాషణ జరుగుతోంది. రాముడు ఏం చెప్తున్నాడంటే, భరత నీకు ఒక విషయం తెలియదు, నువ్వు కైకేయికి జన్మించావు కదా, కైకేయిని మన తండ్రి వివాహం చేసుకునే ముందు నీ యొక్క తాతగారికి కైకేయి యొక్క తండ్రికి ఒక మాట ఇచ్చాడు. ఆ మాట ఏంటంటే, నీకు పుట్టినటువంటి నీ తల్లికి పుట్టినటువంటి పుత్రునికే రాజ్యాభిషేకం చేస్తాను, అయోధ్యకు రాజుని చేస్తాను ఒక మాట ఇచ్చాడు. ఆ మాట మనందరం వీళ్ళందరికీ తెలుసు, మన పుర ప్రముఖులకి తర్వాత మంత్రులకి వీళ్ళందరికీ తెలుసు. మీ అమ్మకు తెలుసో లేదో నాకు తెలియదు, వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ సో ఆ విధంగా చూసినా తండ్రి పాపం మాట ఇచ్చారు కదా, ఆ మాటకు మనం మరి సత్యవాక్యం పరిపాలన చేసిన వాడిగా తండ్రిని తయారు చేయాలి కదా. అందువల్ల ఇది మీకు గుర్తుందో లేదో, అంతకుముందు రామాయణంలో వచ్చింది, భరతుడిని శత్రుఘ్నుడిని అక్కడ కేకేయ రాజ్యాన్ని పంపించేసి హడావిడిగా 1 రోజు 2 రోజులు ఈయనకి రాజ్యాభిషేకం చేయడానికి అన్ని రకాలు రాత్రికి రాత్రి చేసేయడానికి రెడీ అయిపోతాడు. ఎందుకంటే ఈయనకి తెలుసు లోపల ఆ భరతుడు ఈ మాట ఇచ్చాడు కదా, ఆ మాటకి ఆయన భయంతో రాముడంటే ప్రీతి, ఇటువంటి రాముడు వంటి పుత్రుడు కలుగుతాడని ఆయనకి తెలియదు ముందుగా. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య సతమతం అయిపోతున్నాడు అనమాట. భరతుడిని ఏం చేశాడు, కేకేయ రాజ్యాన్ని వాళ్ళు ఎప్పుడైతే పిలిచారో అక్కడికి పంపించేసి ఈయన ఏం చేస్తున్నాడు, ఇక్కడ వెంటనే రాజ్యాభిషేకం రాత్రికి రాత్రి ఈయన ఏర్పాట్లు చేస్తున్నాడు అనమాట. దశరథుని మనసులో మనకి ఇది చక్కగా వర్ణిస్తారు అంతకుముందు బాలకాండంలో. ఈ విధంగా నీ యొక్క తాతగారికి మన తండ్రి గారు మాట ఇచ్చారు, కేవలం అంటే తన భార్య మాట విని తన యొక్క భార్య లోలుడయి ఈ పని చేశాడని నువ్వు అనుకోవద్దు, ఆయన ముందుగా ఈ మాట ఇచ్చాడు కాబట్టి ఈ పని మనం తప్పకుండా జరిగేటట్లు మనం చెయ్యాలి. అలాగే కైకేయి దేవికి అయినా రుణపడి ఉన్నాడు. ఒకప్పుడు దేవాసుర యుద్ధం జరుగుతున్నప్పుడు మన తండ్రి యొక్క ప్రాణాలను మన తల్లి కైకేయి రక్షించింది. అప్పుడు మన తండ్రి సంతుష్టుడై వరాలను కోరుకోమన్నాడు. సో ఆ వరాలను కోరుకోమన్నప్పుడు ఈ 2 వరాలు కూడా ఈవిడ కోరుకుంది. సో ఆ విధంగా మన తండ్రి ఆవిడ యొక్క రుణం తీర్చుకోవాలి కదా. అందువల్ల మన ఇద్దరం కూడా ఎలా చెప్తే మన తండ్రి ఎలా చెప్తే మనం అలాగే చెయ్యాలి. తండ్రిని నరకప్రాప్తి జరిగేలా మనం చేయకూడదు. పుత్రుడు అంటే ఏంటి, పున్నామ నరకం నుంచి తండ్రిని రక్షించాలంటారు కదా, అటువంటిది మనం ఏం చేయాలన్నమాట, తండ్రి యొక్క మాటను మనం జవదాటితే ఏమవుతుందన్నమాట, ఆయనకు సద్గతి కలుగదు. అందుకని ఏం చేద్దామంటే, నువ్వేం చేస్తావు, అయోధ్యకు వెళ్ళు, అక్కడ శ్వేత ఛత్ర ఛాయ, వాళ్ళకి శ్వేత ఛత్రం ఒకటి ఉంటుంది, దాని క్రింద రాజు ఎప్పుడు కూర్చొని ఉంటాడనమాట. అటువంటి ఛత్రం క్రింద నువ్వు అయోధ్యను పరిపాలించు. నేనేం చేస్తాను, ఇక్కడ వృక్షమనే ఛత్రం, నాకేమో వృక్షమే ఛత్రం ఇక్కడ అరణ్యంలో, దాని క్రింద నేను
కూర్చొని నేను మొత్తం అరణ్యాన్ని పరిపాలిస్తూ ఉంటానని వీళ్ళందరినీ, ఇక్కడ మృగాలని మునులని వీళ్ళందరినీ కూడా రక్షిస్తూ ఉంటాను. నాకేమో లక్ష్మణుడు సహాయంగా ఉంటాడు, నీకు అక్కడ శత్రుఘ్నుడు సహాయంగా ఉంటాడు. ఈ విధంగా మన ఇద్దరం పరిపాలిస్తూ, నేను అరణ్యంలోనూ నువ్వు అయోధ్యలోనూ ఉంటూ పరిపాలిస్తూ మన తండ్రిని చక్కగా సత్యవాక్ పరిపాలన చేసేటట్లు మనం అనుకూలంగా ప్రవర్తిద్దాము అని చెప్తాడనమాట. తరువాత ఈ లోపల ఈ విధంగా భరతుడికి చెప్తూ ఉన్నాడు కదా. వీళ్ళలో ఒక ఆయన బ్రాహ్మణోత్తముడు ఒక ఆయన ఉన్నాడు, జాబాలి అనే పేరుతో. ఈ జాబాలి అనే ఆయన ఏం చేస్తాడు, రాముడి దగ్గరకు వచ్చి అంత నాస్తికవాదం అనమాట చెప్తూ ఉంటాడు అనమాట. ఏముంది అసలు ఈ ప్రపంచం ఏంటి, తండ్రి ఏంటి, అందరూ అలా వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, ఎవరికి ఎవరు తండ్రి, దశరథుడు నీకు తండ్రి అనుకుంటున్నావా, ఏమీ కాదు, నువ్వు పుత్రి, ఏదో అలా వస్తూ ఉంటాం పోతూ ఉంటాం. మనకి ఏది కలిగితే దాన్ని మనం పొంది మనం ఎప్పుడు సుఖంగా ఉండాలి తప్ప ఈ ధర్మం అనుకుంటూ ఏంటి నువ్వేం చేస్తున్నావు అసలు, నువ్వు ఈ ధర్మం అనుకుంటూ చాలామంది సుఖానికి దూరం అవుతూ ఉంటారే, అలాంటి వాళ్ళంటే నాకు చాలా జాలి కలుగుతుంది రామా అని చెప్పి ఈయన వచ్చి రాముడికి ఉపదేశాలు ఇవ్వడానికి ఈ నాస్తికవాదాన్ని, అంటే వైదిక మతం కాని దాన్ని, వైదిక మతం ఏదైతే సూచించదో దాన్ని వచ్చి ఈయనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడనమాట. తర్వాత ఈ శ్రాద్ధకర్మలు అవి చేస్తూ ఉంటారే, ఇవన్నీ ఉట్టి, మనం చేసిన శ్రాద్ధకర్మలు అక్కడ పిండాలన్నీ అక్కడే ఉంటాయిగా, వాళ్ళు వచ్చి తింటున్నారా ఏంటి, ఇవన్నీ పరలోకం ఉంది, అక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళకి పితృలోకంలో వాళ్ళందరికీ పితృ రుణం తీర్చుకోవాలి, ఇవన్నీ కూడా ఒట్టి మాటలే. అలా అయితే మనం ఇచ్చిన పిండాలన్నీ కూడా ఎక్కడో స్వర్గంలో ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయంటే, ఒకవేళ ఎవరైనా దేశాటనకు వెళ్ళారనుకో దూరంగా, వాళ్ళకు కూడా మనం ఎక్కడి నుంచి పిండాలు ఇవ్వచ్చుగా, ఈ పిండాలు ఇస్తే అప్పుడు అక్కడ వాళ్ళకి వెళ్తాయా, ఇవన్నీ కూడా ఒట్టి మాటలు రామా, ఇవన్నీ ఏమి హాయిగా భరతుడు మాటలు విని అయోధ్యకు వచ్చి నువ్వేం చేస్తావన్నమాట, ఈ లోకం ఒక్కటే సత్యం, హాయిగా అయోధ్యను పరిపాలించు, హాయిగా సుఖంగా ఉండని చెప్పి ఈ జాబాలి వచ్చి ఈ నాస్తికవాదాన్ని అంతటినీ కూడా శ్రీరామునికి వినిపిస్తున్నాడు. అప్పుడు శ్రీరామునికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి, ఇటువంటి అవైదిక ధర్మాన్ని ఎందుకు నువ్వు ఎలా నాకు బోధిస్తున్నావు, నిజంగా చూడండి ఇక్కడ చెప్తున్నాడు, కులీనం అకులీనం వా వీరం పురుషమానినం చారిత్రమేవ వ్యాఖ్యాతి శుచిం వా యది వా శుచిం. మన యొక్క ప్రవర్తనను బట్టి మన యొక్క అంటే మనం మంచివాళ్ళమా చెడ్డవాళ్ళమా అని తెలుస్తూ ఉంటుంది. మనం ఏ వంశంలో జన్మించామన్నది ముఖ్యం కాదు, మన యొక్క మనసు పవిత్రంగా ఉందా లేదా అన్నది ముఖ్యమైనది. ఎప్పుడూ కూడా మనం ఎంత మంచి వంశంలో జన్మించినప్పటికీ కూడా మన ఆచార వ్యవహారాలు సరిగ్గా లేనట్లే. అంటే ఆయనకి చెప్తున్నాడు మరి, నువ్వు బ్రాహ్మణోత్తముడు, ఎందుకు ఇలాగా అవైదికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పడానికి శ్రీరామచంద్రమూర్తి ఆయన చెప్తున్నాడు అనమాట. అయ్యో నా తండ్రి పొరపాటున ఇటువంటి నాస్తికవాదాన్ని నువ్వు పెంచి పోషిస్తున్నావని తెలియదు నా తండ్రికి, నీకు ఇంతటి గొప్ప ఈ ఆస్థానంలో నీకు ఒక స్థానాన్ని ఇచ్చి నా తండ్రి చాలా తప్పు పని చేశాడు అని చెప్పి ఆయనకి చాలా చెప్తున్నాడు అనమాట. చూడండి ఇక్కడ గురించి సత్యం గురించి చెప్తున్నారు, చక్కటి శ్లోకాలు ఉన్నాయి. సత్యమేవ అనృశంసం చ రాజవృత్తం సనాతనం తస్మాత్ సత్యాత్మకం రాజ్యం సత్యే లోక ప్రతిష్ఠితం. సత్యంపైనే ఇవన్నీ కూడా ప్రతిష్ఠితమై ఉన్నాయి. ఈ కనిపించేదే సత్యం, ఇంకెక్కడా సత్యం లేదు అన్నది అని మాట్లాడుతున్నావే, అది చాలా తప్పుగా నువ్వు మాట్లాడుతున్నావు. అలాగే ఈ దాన ధర్మాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా సత్యంపైనే ఆధారపడి ఉన్నాయి, మనం చేసేటువంటి కార్యాలన్నీ కూడా. అందువల్ల మనం ఎప్పుడూ కూడా లోభం ద్వారా కానీ లేకపోతే మోహం ద్వారా కానీ నేను రాజ్యాన్ని ఎప్పుడు కూడా నేను కాంక్షించను, దేన్నైతే వదిలేసి వచ్చేసాను, నువ్వెన్ని మాటలు చెప్పుకో, నేను మాత్రం అటువంటి అధర్మ మార్గానికి నేను వెళ్ళలేను అని చెప్పి రామచంద్రమూర్తి చెప్తున్నారనమాట. ప్రతి వాళ్ళు కూడా ఒక పాపపు కర్మ చేయాలి అంటే 3 రకాలుగా చేస్తాడు. ఎలా అంటే కాయేన కురుతే పాపం మనసా సంప్రధార్యచ అనృతం జిహ్వయా చాహ త్రివిధం కర్మపాతకం. అంటే ఏదైనా ఒక పని దుష్టమైన కార్యం చేయాలంటే 3 రకాలు. ఫస్ట్ మనసులో ఏమొస్తుంది, ఆలోచన వస్తుంది, తర్వాత నోటి ద్వారా అసత్యం వస్తూ ఉంటుంది ఒక పాపపు కార్యం చేయడానికి, తర్వాత మనం చేతుల ద్వారా పాపపు కార్యం చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం చేసినప్పుడు 3 రకాలైన పాపాలు మనకి అంటుకుంటాయి, కర్మఫలాలు మనకు లభిస్తాయి. తర్వాత చక్కటి శ్లోకం, భూమి కీర్తి యశః లక్ష్మీ పురుషం ప్రార్థయంతి స్వర్గస్థం చానుపశ్యంతి సత్యమేవ భజేత తత్. ఎవరైతే సత్యాన్ని ఆశ్రయిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ రాజ్యం, తర్వాత కీర్తి అన్నీ, తర్వాత లక్ష్మి సంపదలు ఇవన్నీ కూడా వస్తాయి. సత్యాన్ని ఆశ్రయిస్తే నీకు అన్నీ వస్తాయి, ఇదే ధర్మము ఇదే సత్యం అని చెప్పి ఆయన చెప్తున్నారనమాట. చెప్తూ చివరికి ఆయన చాలా కొంచెం కోపంగానే ఆ జాబాలితో అంటున్నారనమాట, నీ బుద్ధి చాలా పెడత్రోవ పట్టింది,
ఇవన్నీ కూడా అవైదికమైనటువంటి మాటలు నాకు మాట్లాడుతున్నావు, నాకు ఇటువంటి మాటలు చెప్పి నన్ను అయోధ్యకు తీసుకెళ్ళిపోవాలని చెప్పి నువ్వు అనుకోవద్దు అని చెప్తే అప్పుడు జాబాలి చూడండి ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, నా మనసులో ఏమీ నాస్తిక భావాలు రాలేదు రామా, నాలో ఆస్తిక భావాలే ఉన్నాయి, వైదిక ధర్మం పట్ల నా శ్రద్ధ కూడా ఏమీ తగ్గిపోలేదు, కానీ నిన్ను ఎలాగ అయోధ్యకు తీసుకువెళ్ళాలా అని చెప్పి రకరకాల మాటల ద్వారా నిన్ను మభ్యపెట్టి మేము అయోధ్యకు తీసుకువెళ్ళామని ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాను అని చెప్పి జాబాలి చెప్తున్నాడు అనమాట. కావాలనే ఇవన్నీ అంటే ఆయన ఎలా మార్చచ్చు రాముణ్ణి అని చెప్పి ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తున్నారనమాట. అప్పుడు వశిష్ఠ మహర్షి కూడా కల్పించుకుని ఆయన ఏమంటాడంటే, చూడు నాయన జాబాలి చెప్పింది నిజమే, ఆయన ఏమి నాస్తికవాది కింద మారిపోలేదు, నిన్ను అయోధ్యకు తీసుకెళ్ళడానికి అని చెప్పి ఆయన శతవిధాలా ప్రయత్నించాడు, అంతే తప్ప ఆయన నాస్తికుడి కింద మారలేదు అని చెప్తే అప్పుడు శ్రీరాముడు శాంతిస్తాడనమాట. శాంతించిన తర్వాత ఇప్పుడు చివరిగా ఏం చేస్తున్నాడు, వశిష్ఠ మహర్షి ప్రయత్నం చేస్తున్నాడు. ఏం ప్రయత్నం చేస్తున్నాడు, శ్రీరామచంద్రుని రమ్మని చెప్దామని చెప్పి. ఆయన ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో చూడండి. అసలు రఘువంశం ఎలా వచ్చింది మొదటి నుంచి కూడా, సృష్టి విష్ణుమూర్తి దగ్గర నుంచి బ్రహ్మ దగ్గర నుంచి వీళ్ళందరూ కూడా ఎలా వచ్చారు, ఇక్ష్వాకు వంశం ఎలా వచ్చింది అనుకుంటూ మొత్తం చాలా శ్లోకాల్లో మొత్తం ఇక్ష్వాకు వంశ వర్ణన ఉంటుంది. వర్ణన నుండి దశరథ మహారాజు వరకు వచ్చింది. చూడు రామ, దశరథ మహారాజు వరకు ఎవరు రాజు అయ్యారు చెప్పు. ప్రతిసారి కూడా ఆ వంశంలో ఎవరైతే జ్యేష్ఠపుత్రుడో అతనే రాజు అయ్యాడు. ఇప్పుడు దశరథునికి నువ్వే కదా జ్యేష్ఠపుత్రుడివి, ఎన్నాళ్ళు వస్తున్న వంశాచారాన్ని నువ్వు ఎలాగా మారుస్తావు, అందువల్ల నువ్వు తప్పకుండా ఈ రాజువు కావాలి, ఇప్పుడు నువ్వు అయోధ్యకు వచ్చి నువ్వు పరిపాలించాలి అని చెప్తాడనమాట. ఇంతటితో 110వ సర్గ ముగుస్తుంది అరణ్యకాండలో. 111వ సర్గలో కూడా మళ్ళీ వశిష్ఠ మహర్షి ఇంకా ఏవేవో చాలా రకాలుగా మళ్ళీ శ్రీరామచంద్రుని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తారు. అది 111వ సర్గలో ఉంటుంది. దానిని వచ్చే వారం చూద్దాం. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామకృష్ణార్పణమస్తు.